నమస్తే అండి, వెల్కమ్ టు సుజాత అగ్రోఫామ్. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మన దగ్గర రెడీ టు క్రాసింగ్ మరొక బ్యాచ్ దాదాపుగా 11 యూనిట్లు రెడీ టు క్రాసింగ్ ఉన్నాయని చెప్పి మరొక నెలలో రైతు సోదరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది. 11 యూనిట్లకు గాను 4 యూనిట్లు ఒక కొత్త ఫార్మర్ ఒక అతను వచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే మన దగ్గర ఇంకొక 7 యూనిట్లు ఇంకొక నెల రోజుల్లో రెడీగా వచ్చే యూనిట్ అయితే ఒక 7 యూనిట్లు మన దగ్గర కంప్లీట్ డ్రై ఫీడ్తో సిపి ఫీడ్తో మెయింటైన్ చేసే లార్జ్ వెయిట్ యార్క్షైర్ పిల్లలైతే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఎవరైనా ఫామ్ పెట్టి కన్స్ట్రక్షన్ జరిగే రైతు సోదరులు ఎవరైనా ఉంటే ముందుగా వచ్చి పిల్లలను చూసుకోండి, వాటి తాలూకా మదర్ పిగ్స్ చూసుకోండి, వాటికి వేసే ఫీడ్ ఏంటో చూసుకోండి. ఆరోగ్యంగా ఉన్న యానిమల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర 11 యూనిట్లకు కానీ మరొక 4 యూనిట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు అయితే 7 యూనిట్లు మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఎవరైనా రైతు సోదరులు వచ్చి చూడండి, 1-2 సార్లు రేటు గురించి 10 రూపాయలు ఎక్కువ తక్కువ రేటు గురించి అనేది మీరు డిస్కషన్లో చేసుకోవచ్చు. ఎక్కడో ఆ రేటుకి ఇస్తున్నారు ఈ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి మీరు మోసపోవద్దండి. ఆ టైప్ ఆఫ్ మన దగ్గర ఉండవు. కటింగ్ మాల్ రేట్ అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు, ఆ టైప్ ఆఫ్ మన దగ్గర ఉండవు. మన దగ్గర నాణ్యమైన సిబి ఫీడ్తో చూడండి. చిన్నపిల్లలకు కూడా 5 రకాల ఫీడ్లు ఉంటాయండి మన దగ్గర. బ్రేడరు, స్టార్టరు, లాక్టేషను, ఫినిషరు, వీటితో పాటు గ్రోయరు ఫీడ్ మనం కంపల్సరీగా ఏ పిల్లల వయసును బట్టి ఆ ఫీడ్ వాడటం జరుగుతుంది. 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మన దగ్గర నాణ్యమైన పిగ్లెట్స్ మన దగ్గర ఉంటాయి. బ్రీడ్ సెలక్షన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ పిగ్గరీ ఫామ్లో లక్షలు పెట్టి షెడ్లు వేస్తాం, లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టి మోటార్లని, షెడ్ అని, పాలేరు అని, ఫీడ్ అని తీసుకుంటాం. యానిమల్స్ వచ్చేటప్పటికి బ్రీడర్ సెలక్షన్ వచ్చేటప్పటికి కొంత రైతు సోదరులు వెనక అడుగేస్తున్నారు. ఏదైనా వెనక అడుగేయండి, కానీ బ్రీడింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం 10 రూపాయలు ఎక్కువ తక్కువ చూడొద్దు. యానిమల్స్ క్వాలిటీ ఉన్నాయా లేదా చూసి మంచి యానిమల్స్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లడ్ లైన్ కూడా చేంజ్ చేసేస్తామండి. మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఇస్తారు, నేను కాదనట్లా. మన దగ్గర ఉన్న మనం స్పెసిఫిక్గా రైతు సోదరుడు అడగకపోయినా చెప్తాం. మన దగ్గర ఉన్న మెయిల్స్ని కంపల్సరీగా మేము అసలు ఇవ్వం. మన దగ్గర ఉన్న మెయిల్స్ కాకుండా బ్లడ్ లైన్ చేంజ్ కావాలని చెప్పే ఉద్దేశంతో వేరే ఫామ్కి వెళ్ళి మంచి సెలెక్ట్ చేసుకున్న మెయిల్స్ తీసుకొచ్చి మన యానిమల్స్కి ఇవ్వడం జరుగుద్ది. అది అందరు రైతులు చెప్పరు. మనం రైతు సోదరుడు అడగకపోయినా కానీ మనం గుర్తించి అవి చెబుతామండి. దయచేసి ఈ ఫీల్డ్లో లాభమే కానీ నష్టం అనేది ఎవరు లేరు. పెట్టి మెయింటైన్ చేయలేక ఎక్కడో హైదరాబాద్లో జాబులు చేసుకుంటే ఇక్కడ పెట్టి తల్లిదండ్రుల మీద పాలేరు మీద ఆధారపడి